Hi guys, welcome to Creek Chat with Venkatesh. విల్ పకావ్స్కీ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మనకు తెలుసు. ఇండియా మీద డెబ్యూ చేశాడు. లాస్ట్ టైం మనం బీజీటీ సిరీస్ ఆడినప్పుడు 2020-21లో సిడ్నీ టెస్ట్లో ఆడాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 60 రన్స్ చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో 10 చేశాడు. అతను ఆడింది అదొక్కటే టెస్ట్ మ్యాచ్. అండ్ అతని కెరియర్ చాలా చాలా క్యూరియస్ కేస్, చాలా విచిత్రంగా విడ్డూరంగా సాగింది. 26 ఏళ్ళకి అతను ఇప్పుడు రిటైర్ అవుతున్నాడు. మొన్ననే ప్రకటించాడు, నేను ఇంకా ఆల్ ఫార్మ్స్ ఆఫ్ క్రికెట్ నుంచి రిటైర్ అయిపోతున్నానని చెప్పి. కారణం ఏంటి అంత చిన్న ఏజ్లో రిటైర్ అవడానికి? ఫ్రీక్వెంట్ ఇంజరీస్. మనకి అతని పేరు పకావ్స్కీ పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? అతని గాయాలు. డజన్కు పైగా కన్కషన్స్. అంటే కన్కషన్ అంటే సీరియస్ హెడ్ ఇంజరీ. యాక్చువల్లీ సీరియస్ హెడ్ ఇంజరీస్ అతనికి తన కెరియర్లో ఒక డజన్ సార్లు అయినాయి. తాజాగా ఇయర్ బిగినింగ్లో రైలీ మెరడిత్ వేసిన ఒక బౌన్సర్ తస్మానియాతో ఆడుతున్న షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్లో దాంతో దెబ్బతింది. దాంట్లో ఈ థాట్ ఎనఫ్ వాజ్ ఎనఫ్, ఇంకా ఇది కంటిన్యూ చేయడం అర్థం లేదని చెప్పి రిటర్న్. ఓన్లీ అక్కడే కాదు, గమ్మత్ ఏంటంటే క్రికెట్ ఫీల్డ్లోనే కాదు, ఒకసారి ఫుట్బాల్ ఆడుతుంటే వెళ్ళింది, ఒకసారి వాలీబాల్ వచ్చి వెళ్ళింది తలకి, ఇంట్లో ఒకసారి డోర్ కొట్టుకున్నాడు తలకి. హెడ్ ఇంజరీస్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎందుకనో అర్థం కాదు, చాలా విచిత్రమైన కేసు. కొంతమందికి మనకు తెలుసు, అంటే గేమ్స్లో కానీ లేకపోతే మామూలు మన లైఫ్లో కానీ కొంతమందికి ఫ్రీక్వెంట్గా ఇంజరీస్ అవుతుంటాయి. ఎప్పుడు చేతులు కాళ్ళు కట్లతో కనిపిస్తుంటారు. కానీ ఇంజరీస్ అవ్వడం, ఇంజరీ ప్రోన్గా ఉండడం అనేది కొంతమందికి ఉంటుంది. అంటే అది ఇంటర్నల్ ఇంజరీసే కాదు, చిన్న యాక్సిడెంట్లు అవ్వడం అలాంటివి. కానీ ఆ ఇంజరీస్ అన్నీ కూడా హెడ్ ఇంజరీస్ అవ్వడం అనేది అతనికి ఏంటో అర్థం కాదు. సో అందుకని 26 ఏళ్ళ వయసులో అతను క్రికెట్కి గుడ్ బై చెప్పేశాడు. తప్పని పరిస్థితి. అతను ఏమన్నాడంటే, ఈ ఇంజరీస్ వల్ల జరుగుతున్న ఫిజికల్ డ్యామేజ్ కంటే కూడా నా మెంటల్ హెల్త్, అంటే ఇంజరీస్ వచ్చేసరికి నాకు అదొక ఫియర్ లాగా, దీనిలాగా పట్టేసుకుంది, మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఐ థాట్ ఇంకా నేను క్రికెట్కి గుడ్ బై చెప్పేద్దామని అనుకున్నాను. సో గమ్మత్తైన కెరీర్ అతను. సో చాలా చిన్న వయసులో అన్ఫార్చునేట్గా, ఎందుకంటే అతను ఒకప్పుడు డేవిడ్ వార్నర్ అంతటి గొప్ప ఓపెనర్ అవుతాడు అనుకున్నాను. చాలా మంచి ఫ్యూచర్ ఉందనుకున్నాను. 36 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు, 45.19 అతని యావరేజ్. సో అతనికి మంచి భవిష్యత్తు ఉంది అని అందరూ ప్రెడిక్ట్ చేశారు. అండ్ ఈజ్ టెస్ట్ స్పెషలిస్ట్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి ఇష్టపడతాడు. బీబీఎల్ బిగ్ బ్యాష్లో అతనికి ఆఫర్స్ కూడా వచ్చినాయి. బట్ హీ సెడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్లే T20 క్రికెట్. సో టెస్ట్ మ్యాచ్లు నమ్ముకొని టెస్ట్ మ్యాచ్ల కోసం ఆడదాం అంటున్నాడు. డెబ్యూలో కూడా నేను చెప్పినట్టుగానే 62 చేశాడు. అనే సిడ్నీ టెస్ట్ ఎంత పోటాపోటీగా తిరుగుతుందో మనకు తెలుసు. సో దాంట్లో హీ మేడ్ దట్ 62 బిఫోర్ నవదీప్ సైని. ఐ థింక్ అతను కూడా డెబ్యూటెంట్ అనుకుంటా, LBW అవుట్ అయ్యాడు. సో అతను మంచి కెరియర్, ఒక గ్రాండ్ కెరియర్ని, ఒక బ్రైట్ కెరియర్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి అండి. చాలా అన్ఫార్చునేట్. అతని ఇంజరీస్ పరంపర చెప్తాను నేను మీకు. ఫస్ట్ 2015లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతుంటే హై స్కూల్లో, అప్పుడు తలకి బాల్ తగిలింది. తర్వాత 16లో అనుకుంటా, 16లో క్రికెట్ ట్రైనింగ్ సెషన్లో తలకి మళ్ళీ దెబ్బ తగిలింది. 17లో ఫస్ట్ క్లాస్ డెబ్యూ చేశాడు. అప్పుడు ఫీల్డ్లో తగిలింది, నాట్ బ్యాటింగ్ చేసినప్పుడు, ఫీల్డ్లో తలకి వచ్చి బాల్ తగిలింది. అదే 2017లో వన్ డే కప్ ఆడుతుంటే మళ్ళీ హెల్మెట్కి తలకి దెబ్బ తగిలింది. 1 month తర్వాత మళ్ళీ హెల్మెట్ మీద హీ రిసీవ్డ్ 1 more blow. 2018లో షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడుతుంటే న్యూ సౌత్ వేల్స్, అతను విక్టోరియాకి చెందినవాడు. విక్టోరియా అంటే మెల్బోర్న్ విక్టోరియా స్టేట్కి ఆడతాడు. సో న్యూ సౌత్ వేల్స్తో 2018కి ఆడుతుంటే షెఫీల్డ్ షీల్డ్ అంటే అక్కడ మన రంజీ ట్రాఫీ లాంటిది. అప్పుడు కూడా మరొకసారి హెడ్ ఇంజరీ అయింది, హెల్మెట్కి తగిలింది బాల్ వచ్చి. 2019లో ఏమి నో హెడ్ ఇంజరీస్. సో 19 వాజ్ ఏ సేఫ్ ఇయర్ ఫర్ హిమ్. తర్వాత 2020లో ఇంగ్లాండ్ లయన్స్తో ఆడుతున్నారు. మళ్ళీ అతనికి ఈసారి గ్రౌండ్లో ఉన్నప్పుడు తెలియదు. కాదు, ఈసారి ఏమైందంటే నాట్ దట్. ఈసారి ఇంగ్లాండ్ లయన్స్తో ఆడుతున్నారు ఒక మ్యాచ్ క్రికెట్ ఆస్ట్రేలియా తరఫున. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బ్యాట్ ఒకసారి ఏంటంటే గ్రౌండ్లో ఇరుక్కుపోతుంది. రన్ తీస్తున్నప్పుడు బ్యాట్ ఇట్లా ట్రాక్ చేసే ప్రయత్నంలో బ్యాట్ గ్రౌండ్లో ఇరుక్కుపోయి బొక్కబోర్ల పడ్డాడు. అతను బ్యాట్ స్టక్ అయింది, గ్రౌండ్లో స్టక్ అయ్యి బోర్లా పడి మళ్ళీ తలకి దెబ్బ తగిలించుకున్నాడు. సో ఆ హెడ్ ఇంజరీస్ అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి.
అదే 2020 చివరిలో మనం ఇండియా టీం వెళ్ళింది కదా, అప్పుడు వెళ్ళినప్పుడు ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో కార్తిక్ త్యాగి వాజ్ ద బౌలర్. కార్తిక్ త్యాగి వేసిన బౌన్సర్ తగిలి మళ్ళీ హెడ్ ఇంజరీ అయింది, సీరియస్ ఇంజరీ అది. కొన్ని రోజులు లేకపోతే ఫస్ట్ టెస్ట్లో అడిలైడ్లో డెబ్యూ చేసాడు, కానీ అతను ఆ ఇంజరీ నుంచి కోలుకొని థర్డ్ టెస్ట్లో డెబ్యూ చేశాడు. నేను చెప్పినట్టు సిడ్నీలో హీ మేడ్ హాఫ్ సెంచరీ. సో ఇలాగా ఈ సిడ్నీ టెస్ట్కి ముందే అతను తన ఇంటర్నేషనల్ డెబ్యూ చేయడానికి ముందే 9 కన్కషన్స్ అయినాయి, 9 కన్కషన్ ఇంజరీస్ అయినాయి రకరకాలుగా. నేను చెప్పినట్టు ఇంట్లో డోర్కి తల కొట్టుకుని ఇలా అనేక రకాలుగా అతను ఇంజరీస్ అవుతున్నాయి. 2021లో త్రో డౌన్స్ వేస్తారు కదా, త్రో డౌన్స్ టైంలో ఒకసారి తెలియదు, మళ్ళీ 22లో ఇంకోసారి తెలియదు. ఇంకా లాస్ట్గా మొన్న ఈ ఇయర్ బిగినింగ్లో రైలీ మెరెడిత్ బౌన్సర్కి అతను మరొకసారి ఒక సీరియస్ ఇంజరీ అయింది, హెడ్ ఇంజరీ అయింది. సో హీ సెడ్ ఇంకా తప్పుకోవడం, ఎక్స్పర్ట్ అడ్వైస్ కూడా తీసుకుంటే ఏంటంటే నువ్వు క్రికెట్ గుడ్ బై చెప్పడం మంచిది, ఇది నీకు ఆల్రెడీ ఇంజరీస్ అవుతున్నాయి, క్రికెట్లో అయితే ఇంకా ఎక్కువ అవుతాయి ఇంజరీస్. సో చాలా విచిత్రమైన పరిస్థితి. 26 ఏళ్ల వయసులో మంచి భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు. ఆస్ట్రేలియాకి ఆడినాడు, వార్నర్ కూడా రిటైర్ అయ్యాడు కదా, ఇండియా లుకింగ్ ఫర్ ఓపెనర్స్. మంచి ఎబిలిటీ ఉండే ప్లేయర్. సో చాలా అరుదైన కేసు, చాలా అరుదుగా మనం ఇలాంటి ఒక పరిస్థితి చూద్దాం. లెట్ us hope దట్ క్రికెట్కి గుడ్ బై చెప్పిన తర్వాతైనా అతను గాయాల పాలవకుండా, ఆ గాయాల భారతం అంటే మనకి ఒక పాట ఉంది, పిల్లన గ్రోవికి నిలువెల్ల గాయాలు అన్నట్టుగా అతను ఒంటి నిండా గాయాలు అవుతున్నాయి. సో జోకేం కాదు, కామెడీ ఏం కాదు, సీరియస్ థింగ్, బట్ స్టిల్ చాలా 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 విచిత్రమైన స్ట్రేంజ్ కేసు అది. సో లెట్ us hope that he will be safe after quitting cricket at least, కదా.